జబ్బు కంటే రోగం వచ్చిందన్న మానసిక జబ్బు నరకం చూపిస్తుంది. మహబూబ్ నగర్ లో సరిగ్గా ఇదే జరిగింది. తమకు రేబీస్ సోకిందన్న అనుమానంతో ఓ తల్లి చేసిన పనికి కూతురు సైతం ప్రాణాలు కోల్పోయింది. సొంత కూతుర్ని చంపేసిన తల్లి ఆ తర్వాత ఉరేసుకుంది. రేబీస్ ఫోబియా తల్లి కూతుర్ని బలి తీసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు యశోద. 2014లో మహబూబ్ నగర్ లోని మొనప్పగుట్ట ప్రాంతంలో నివాసం ఉండే నరేష్ తో వివాహమయ్యింది. వారికి ఒక బాబు పాపున్నారు. భర్త నరేష్ విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. యశోద ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటోంది. సంసారం హాయిగా సాగిపోతోంది అనుకున్న టైంలో 2 నెలల క్రితం ఓ కుదుపు ఎదురయ్యింది. ఇంటి ఆవరణలో ఎండబెట్టిన పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ను వీధి కుక్కలు ఎంగిలి చేశాయి. కానీ వాటిని అలాగే తినడం వల్ల ఇంటిల్లిపాదికి రేబీస్ వ్యాధి వచ్చిందని యశోద అనుమానపడింది. కొద్ది రోజులుగా ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్స్, స్కిన్ అలర్జీలు స్టార్ట్ అయ్యాయి. దీంతో యశోద అనుమానం మరింత పెరిగింది. రేబీస్ కారణంగానే ఇలా జరుగుతోందని అనుకుంది. అంతేకాదు, రేబీస్ వ్యాధి లక్షణాలు, కారణాల వంటి వాటిని నిత్యం గూగుల్లో సెర్చ్ చేసేది. ఈ క్రమంలోనే భర్త నరేష్ అందరికీ రేబీస్ టీకాలు వేయించాడు. ఆకుపసరు, నాటుమందులు కూడా యశోదకు ఇప్పించాడు. కానీ ఆమె అనుమానం మాత్రం వీడిపోలేదు. ఓ రకంగా చెప్పాలంటే రేబీస్ ఫోబియా పట్టుకుంది. ఈ క్రమంలో కూతురు అక్షరను ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకొని చనిపోయింది. ఆత్మహత్యకు ముందు గదిలో ఉన్న తలుపులు, గోడలపై "నా భర్తను కాపాడండి, రేబీస్ ఉంది, వ్యాక్సిన్ కు తగ్గదు, ఇదే నా చివరి కోరిక" అంటూ రాసిపెట్టింది. రేబీస్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి మానసికంగా డిస్టర్బ్ అయ్యిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ వైవాహిక జీవితం సజావుగానే ఉందని, ఈ మధ్య కాలంలోనే ముభావంగా ఉండే యశోదకు అనుమానమే పెనుభూతమై ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. రేబీస్ వ్యాధి ఉందని అనుమానం ఉంటే అందుకు తగిన విధంగా పరీక్షలు చేయించుకుంటే సరిపోయేదని స్థానికులు చెబుతున్నారు. కానీ ఆ విధంగా చెయ్యకుండా ఏదేదో ఊహించుకోవడం వల్ల ఇద్దరి ప్రాణాలు పోయాయని చెప్పుకుంటున్నారు.